రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు చీనాకాయలు మళ్ళీ 27 బండ్లు, రోజు 26 బండ్లు 27 బండ్లు బెంగళూరు మార్కెట్కి పోవడం జరిగింది. ఇట్లా 26 బండ్లు తక్కువగానే పోవడం వల్ల ఈరోజు బెంగళూరు మార్కెట్ అయితే బాగా రైజ్ అయిందని అందరూ అనుకుంటున్నారు. ఈరోజు అయితే కన్నా సూపర్ 50 నుంచి 53 వరకు వేస్తున్నారంట. ఇంకా కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్న కాయలు అయితే 45 నుంచి 50 వరకు సూపర్ వేస్తున్నారంట. అట్లనే మీడియం కూడా 33 రూపాయల నుంచి 37 రూపాయల వరకు, ఇంకా క్వాలిటీ బాగుంటే ఏమన్నా ఇంకో రూపాయటో వేస్తూ అంటారు. వీడియోలు చేయలే అని కామెంట్లు పెట్టినారు ఇన్ని రోజుల వరకు కింద. ఇప్పుడైతే ఒక్క కామెంట్ కూడా ఏ ఊర్లో ఏం జరుగుతుంది ఏం కథ అనేది మన రైతులు ఏమి యాక్టివ్గా లేరు అని అనిపిస్తుంది నాకైతే కన్నా. కొంచెమన్నా ఈ టైంలో ఇట్లా దసరా మూమెంట్లో కొంచెం కాయలు ఆడ ఈడ అమ్ముతుంటారు. కొంచెం డిమాండ్ను బట్టి, కాయల సరుకును బట్టి, ఆ సైజును బట్టి ఖచ్చితంగా అంటే అమ్ముతుంటారు. 39,000 రూపాయలతో నేను ఇంత వర్క్లో ఉన్నా కూడా వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి కొంచెం విచారించుకొని దసరా టైంలో రైతులకు మేలు చేద్దామని చూసా అంటే అసలు రెస్పాన్సే లేకుండా పోతా ఉంది. ఏమనుకోవాలో ఏమో నాకు అసలు అర్థమే కాలే. అప్పుడు ఇంతకుముందు ఖచ్చితంగా అంటే కామెంట్లు అయితే బాగా పెట్టేటోళ్ళు. నేను ఒక 2 వారాలు వీడియోలు ఆఫ్ చేసినప్పటికీ మళ్ళీ సోమవారం నుంచి అయితే కంటిన్యూగా చేస్తూనే ఉండా. అయినా కూడా కామెంట్లు చాలా తక్కువ వస్తున్నాయి. ఒక్క 2 నిమిషాలు అట్లా టైం కేటాయించి మీ ఊర్లో కన్నా ఎక్కువ రేటు తమ్మింటే, చింతరపల్లిలో ఈరోజు 39,000 రూపాయలు. 39,000 అంటే టాప్ రేటే. మరి కాయ ఎట్లుందో ఏమో, ఎందుకు పెట్టినారు 39,000? మిగతా వాళ్ళు 36,000 ఎందుకు అమ్ముతారు, 35,000 ఎందుకు అమ్ముతారు? 35,000 కంటే తక్కువగా ఎవరన్నా ఏమన్నా అమ్ముతారంగా ఇప్పటికి కూడా అనేది కొంచెం ఆలోచన చేసుకొని కొంచెం అవగాహన వస్తుంది రైతులకు. అందుకనే దయచేసి అందరూ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోయినా బాధలేదు కానీ ముందు కామెంట్లు చేయండి. మన చీనీ రైతులు ముందే చాలా నష్టాల్లో నడుస్తుంది ఈ వ్యాపారం అంతా. 30,000 రూపాయలు అంటే మన మందులకు, ఈ కలుపు తీసిన దాంట్లో ముందే కాయలు 2 బండ్లు అయ్యే తోటలు ఒక్కొక్క బండి అవుతున్నాయి. అట్లాంటప్పుడు మనం ఎంత యాక్టివ్గా ఉండాలా? కొంచెం అందరూ మిమ్మల్ని ఏం బెదిరించి కాదు, ఇంకోటి కాదు, రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం. కామెంట్లు చేయండి ప్రతి ఒక్కరు ప్లీజ్. దయచేసి చూడడం మటుకు 1K 1.5K 1,500 మంది 2,000 మంది, అప్పుడైతే 3,000 4,000 మంది కూడా చూస్తున్నారు ఛానల్. అట్లాంటిది ఇప్పుడు కామెంట్సే రాకుండా పోయినాయి. కామెంట్స్ ఏదో కొంతమంది రైతులన్నా చూసుకొని అమ్ముకుంటారు ఆ కామెంట్స్ని బట్టి. దాన్ని బట్టే ఇంకా ఈ చుట్టుపక్కల అయితే కన్నా 35, 36 మా పరిసర ప్రాంతాల్లో అయితే ఆ విధంగా జరుగుతూ ఉంది. వ్యాపారస్తులు ఎందుకు 32,000 33,000 పెడతారంటే కాయలు మీడియం ఉండే కాయలకు మాత్రం 32, 33 ఈ విధంగా రేట్లు పెడతా ఉన్నారు. మిగతాటివన్నీ 36, 38 ఈ రేంజుల్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కనీసం అంటే 40,000 రూపాయలు లేనిది ఏ రైతుకి ఇప్పుడు గిట్టుబాటు కాదు. ఎట్లా గిట్టుబాటు కాదంటే మందులు పెరిగిపోయినాయి, పిండి మూటలు పెరిగిపోయినాయి. చెక్క మూట 15 నూళ్ళు 16 నూళ్ళు 1,300. ఈ విధంగా ఒక పిండి మూట ఎన్ని చెట్లకు పిండి మూట వస్తుంది, ఎన్ని చెట్లకు చెక్క మూట వస్తుంది? కొంచెమన్నా అర్థపడతాం లేకోకుండా ఈ పెట్టుబడులు పెరిగిపోయినాయి. మందు 500 ఉండే మందు 2,300 ఈరోజు. 500 మందు కొడతా అంటే చిన్న చెట్ల కంట్రోల్ అవుతుంది. అట్లాంటిది 2,300 పెట్టి మందు కొడితే అది కూడా కంట్రోల్ రాక తెగుళ్ళు వచ్చి 100కి 10 చెట్ల లెక్కన ప్రతి ఒక్కరి సంవత్సరం పోతున్నాయి. ఈ సంవత్సరమే కాదు, ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి మనకు ఉండే ఈ 2,000 3,000 చెట్లల్లో? సంవత్సరానికి 200 300 చెట్లు పోతే మళ్ళీ ఈ బూర్చుకొని పెద్ద చేయాలంటే మళ్ళీ 5 ఏళ్ళు ఉండాలా. మళ్ళీ బూర్చిన దాంట్లో బూర్చే మళ్ళీ ఎక్కి రావు చెట్లు. ఇంత బాధలు పడతా అంటే కూడా మనం ఇంత యాక్టివ్గా లేకుంటే ఎట్లా తమ్ముళ్ళు? ఖచ్చితంగా అంటే కన్నా మీరు కామెంట్లు చేయండి. ప్రతి ఒక్కరు ఏడ ఏమమ్ముతారో ఈ నుంచి దసరా రోజు వరకు కూడా మీ కామెంట్లు ఆగకోకుండా కామెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా అంటే ఈరోజు భారీగా కామెంట్ రావాలా.
ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ రేపేమన్నా ఇంకా ₹1 కాకుండా ₹40 పెడతారని ఆశిస్తూ ఇట్లు మీ శివకేశ్వర రెడ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.